హలో నమస్తే, వెల్కమ్ టు స్కిల్ స్కూల్. మన జీవితంలో చాలాసార్లు మనమే మనల్ని అడుగుతూ ఉంటాం, ఎందుకు నా జీవితంలో మార్పు రావడం లేదు, ఎందుకు నా కలలు ఇంకా కలలుగానే ఉన్నాయి. దీనికి సమాధానం బయట ప్రపంచంలో చాలాసార్లు దొరకదు, మన ఆలోచనల్లోనే దొరుకుతుంది. మన మైండ్ ఎలా ఆలోచిస్తే మన జీవితం కూడా ఆ దిశలోనే సాగుతుంది. మనలో ఉన్న శక్తిని గుర్తించి జీవితాన్ని కొత్త దిశలో మలుచుకోవడం నేర్పించే కార్యక్రమమే స్కిల్ స్కూల్. చాలామంది మాకు మాత్రమే కష్టాలు ఉన్నాయి అంటారు, మాకు మాత్రమే బాధలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. సో మేము అనుభవిస్తున్న బాధలు కష్టాలు ఎవరికీ లేవు, మాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది తమ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. సక్సెస్ సాధించాలి అనుకుంటారు, కానీ ఆ సక్సెస్ ఎలా సాధించాలో కూడా వారికి అర్థం కాదు. మరి ఈరోజు మన స్కిల్ స్కూల్లో ఈ విషయాలే తెలుసుకోబోతున్నాం. మన లక్ష్యాలను సాధించాలంటే ఏం చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, మన ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రావాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. డాక్టర్ రజితా వంగా గారు వీటన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్పబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మన కార్యక్రమంలోకి. కోచింగ్ కోసం వచ్చే వాళ్ళలో ఎక్కువగా మీకు జనరల్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే, మేడం నేను మనీ ఒకరికి ఇచ్చేసాను, నాకు స్టక్ అయిపోయింది, నేను ఆ మనీని తిరిగి తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి, ఇదొక క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు. మేనిఫెస్టేషన్ అనగానే ఏదో మ్యాజిక్, ఈవిడేదో టెక్నిక్ చెప్తారు, రేపు పొద్దునే నా మనీ వచ్చి నా చేతిలో పడుతుంది, అలా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డెవలప్ రిలేషన్షిప్ విత్ యువర్ మనీ. ఎక్కువగా టీనేజర్స్లో మనం చూస్తున్నట్లయితే యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిస్పారిటీ ఇన్ జనరేషన్ అండి. మనం మిలియనియల్ జనరేషన్స్, మన పిల్లలు జెన్జీస్, దాని తర్వాత ఆల్ఫా జనరేషన్ కూడా ఉంది. మన జనరేషన్ తగ్గట్టుగా మన పిల్లలు ఉండాలి అని అనుకోవడం మన తప్పు. పేరెంట్స్ ఫస్ట్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేస్తారో పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు. మేనిఫెస్టేషన్ అనేది ఒక రోజు 2 రోజుల్లో సంవత్సరం కాదు, జీవితాంతం చేయాలి. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. నమస్తే రజిత గారు. నమస్తే నీలిమ గారు. సో మీరు ఒక పుస్తకం రాశారు, మేనిఫెస్ట్ మిరాకిల్స్ అని చెప్పేసి. సో ఆ పుస్తకం గురించి తెలియచేయండి. అంటే అది చదివితే ఏంటి మనకి ఏం తెలుస్తుంది, ఏమొస్తుంది? మీరు అన్నట్టుగా మేనిఫెస్ట్ మిరాకిల్స్ బుక్ రాసాను నేను. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 year. అందులో రాయడానికి మా హస్బెండ్ హెల్ప్ కూడా చాలా ఉంది. అండ్ అందులో ఒక 10 chaptersగా డివైడ్ చేసామండి. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి, మీ నైట్ రొటీన్ ఎలా ఉండాలి, ఏమేమి టెక్నిక్స్ పాటించాలి, అందులో భగవద్గీత నుంచి మన జీవితంలో ఎలాంటి కోట్స్ మనకి రెసనేట్ అవుతాయి. అండ్ పెద్ద ఫేమస్ పాపులర్ స్టార్స్ ఉన్నారు, లైక్ ఓప్రా విన్ఫ్రే గారు, మోటివేషనల్ స్పీకర్స్, వాళ్ళ వర్డ్స్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ఏం చేశారు, ఏం చెప్పారు, ఇలాంటి విషయాలన్నీ ఆ 10 chaptersలో ఉన్నాయి. ఈ 10 chapters బుక్ నేను చాలా సింపుల్ ఇంగ్లీష్లో రాశాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఈ బుక్ చదువుకోవాలి, వాళ్ళ లైఫ్లో ఈజీగా వాళ్ళు మేనిఫెస్ట్ చేయడం తెలుసుకోవాలి. ఎందుకంటే కష్టపడితేనే సక్సెస్ అని మన సొసైటీ నమ్ముతుంది, కష్టపడితే కాదండి, అలైన్డ్గా ఉంటే సక్సెస్ దానంతలో అదే మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. సో దట్ ఈస్ వాట్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ మీరు నిర్వహించే ఈ మిరాకిల్ రిట్రీట్స్ గురించి అలాగే వర్క్షాప్ గురించి తెలియచేయండి. అండ్ చాలామంది కూడా ఎదుటి వాళ్ళకి మోటివేట్ చేయాలి అండ్ మేము కూడా కోచెస్ లాగా ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో బట్ అలాంటి వాళ్ళకు కూడా మీరు కోచింగ్ ఇస్తారా? వీటి గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ మిరాకిల్ రిట్రీట్ గురించి. సో మిరాకిల్ రిట్రీట్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సమ్మిట్ ఇలాంటి ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా నేను ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కండక్ట్ చేస్తూ ఉంటాను. నేను ఉండేది తమిళనాడులో అయినా కానీ మన వాళ్ళకి హైదరాబాద్ అనేది కంఫర్టబుల్ ప్లేస్ కాబట్టి నేను ఇక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఈవెంట్లో ఉండే ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుందండి. అంటే జూమ్లో ఉండదని నేను అన్నాను, బట్ ఆఫ్లైన్లో ఏంటంటే మనుషులు ఎదురుగా చూసుకుంటున్నప్పుడు ఒక కమ్యూనిటీ బాండింగ్ అంటూ ఉంటుంది. అంటే మా కమ్యూనిటీలో ఇప్పుడు మాతోటి సంవత్సరాల పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో రోజు వాళ్ళు ఆన్లైన్లో చూసుకుంటారు కదా ఒకరి మొహాలు ఒకరిని, డైరెక్ట్గా చూసుకున్నప్పుడు ఆ సంతోషం వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని టెక్నిక్స్ మేము వాళ్ళతో చేయించడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్లో అవి మేము పర్సనల్గా చేయించలేము, ఇక్కడైతే మేము వాళ్ళతో ప్రాక్టికల్గా కొన్ని టెక్నిక్స్ చేయిస్తాం, స్పెషల్ టెక్నిక్స్ అన్నమాట. సో అలాంటి టెక్నిక్స్ వాళ్ళు ఇక్కడ చేసినప్పుడు ఆ 1 dayలో 2 days ఈవెంట్స్లోనే నేను ఎంత చెప్తానంటే వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళు కొత్త మనిషి వెళ్ళిపోతారు. సో దే విల్ బీ పర్సీవింగ్ దేర్ లైఫ్ ఇన్ టోటల్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. వాళ్ళు చూడని సక్సెస్ కూడా ఆ రిట్రీట్స్ తర్వాత చాలామంది చెప్తారు.
మా ఇన్కమ్ డబుల్ అయింది, మేము చాలా మేనిఫెస్ట్ చేస్తున్నాం, లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నామని. సో దానికి కారణం ఏంటంటే ఇలాంటి ఆఫ్లైన్ ఈవెంట్స్. సో ఎవ్రీ 6 months నేను తెలుగులో కండక్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ వీ డూ ఈవెన్ తమిళ్ ఆల్సో. నేను తమిళ్లో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగింది కోచ్కి సంబంధించి. కోచింగ్ ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా? ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. యాక్చువల్గా ఏంటంటే కోచింగ్ అనేది ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఎలాంటి సర్టిఫికేషన్ అనేది క్రియేట్ చేయలేదు. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ కోర్స్ అయితే ఏది లేదు దీనిపైన. ఓకే, ఎవరైతే ఎక్స్పర్ట్ కోచ్ అనుకుంటామో, ఎప్పుడైతే మన మాటల ద్వారా ఒకరి ప్రాబ్లమ్స్ తీర్చగలుగుతాం, వాళ్ళని హీల్ చేయగలుగుతాం, ఈ టెక్నిక్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కోచ్ అవ్వచ్చు. ఓకే. సో నేను ఇప్పటి వరకు మోర్ దెన్ మా ప్లాటినం మెంబర్స్ అంటే వాళ్ళలో ఒక 100-200 కోచెస్ ట్రైన్ అయ్యారండి. సో వాళ్ళకి ఒక సైడ్ ఇన్కమ్ కూడా ఇది. సో ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ చేసుకుంటున్న మగవాళ్ళకి సాయంత్రం టైం ఉంటే ఇది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా కూడా ఉంటుంది. అండ్ కోచింగ్ ద్వారా ఈ హీలింగ్ ఇప్పుడు నేను నా చుట్టూరుతున్న వాళ్ళని హీల్ చేయగలుగుతాను, నా ప్రోగ్రామ్స్ వచ్చే వాళ్ళని హీల్ చేయగలను. కానీ 1-to-1 ఇవ్వండి అని నన్ను అడిగారు అనుకోండి, అంతమందికి నేను ఇవ్వలేను, వాళ్ళ పర్సనల్గా వాళ్ళు మాట్లాడలేను. సో నేను తయారు చేసే కోచెస్ ద్వారా 1-to-1 ఇప్పిస్తామన్నమాట, పర్సనల్ ట్రైనింగ్. ఎందుకంటే కొన్ని కష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్ అందరిలో పబ్లిక్లో చెప్పుకోలేరు, పర్సనల్గా మాట్లాడగలుగుతారు. సో ఇలాంటి పర్సనల్ కోచెస్ని కూడా మేము బాగా తయారు చేస్తాము. సో వాళ్ళు మా సలహా మేరకు కోచింగ్ చేస్తూ ఎంతోమంది జీవితాలు మారుస్తున్నారండి. ఓకే. అండ్ నార్మల్గా ఇప్పుడు యువతలో అండ్ ఎక్కువగా టీనేజర్స్లో మనం చూస్తున్నట్లయితే యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయానికే మనం పేరెంట్స్ కొంచెం కామ్గా ఉన్నా సరే వాళ్ళు ఇంకే చిన్న విషయానికే ఎక్కువగా కోపం తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఎందుకు అలా జరుగుతుంది అంటారు? సో వాటి నుంచి పిల్లలు బయటపడాలంటే ఏం చేయాలంటారు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిస్పారిటీ ఇన్ జనరేషన్ అండి. మనం మిలియనియల్ జనరేషన్స్, మన పిల్లలు జెన్జీస్, దాని తర్వాత ఆల్ఫా జనరేషన్ కూడా ఉంది. ఒక్కొక్క జనరేషన్ పిల్లల థాట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. మన జనరేషన్ తగ్గట్టుగా మన పిల్లలు ఉండాలి అని అనుకోవడం మన తప్పు. మనం వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దానివల్ల అమ్మ నాన్నలకి పిల్లలకి మధ్యలో ఒక డిఫరెన్స్, ఒక గొడవలు, ఒక కోపం వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే పేరెంట్స్ ఫస్ట్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేస్తారో పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు. నేను ఎప్పుడు మీ పిల్లలకి ఫోర్స్ఫుల్గా తీసుకురండి అని చెప్పను నేను. మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేయండి, మీరు హెల్త్ని చూసుకోండి, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, మీరు మీ రిలేషన్షిప్, ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ని మీ ఇంట్లో డెవలప్ చేయండి. ఆటోమేటిక్గా పిల్లలు లైన్ అప్ అవుతారు. మీ పిల్లలు సక్సెస్ అవ్వాలి అంటే కారణం ఇంట్లో ఒక మంచి ఎన్విరాన్మెంట్ వాళ్ళకి కల్పించాలి, సంతోషంగా ఉండాలి. ఎంతసేపు గొడవలు, టెన్షన్స్, వరీస్ ఉన్నాయనుకోండి, పిల్లలకు కూడా యాంగ్జైటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ. ఇంట్లో ఆ ఎనర్జీ ఉంటే పిల్లలకు కూడా ఎనర్జీ వస్తుంది. సో వాళ్ళని మనం తప్పు పట్టే బదులు ఫస్ట్ మనని మనం సరి చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. అండ్ మన మైండ్ని కామ్గా ఉంచుకోవాలంటే సో ఒక సింపుల్ టెక్నిక్ ఏదైనా ఉందా? నన్ను అడిగితే బెస్ట్ టెక్నిక్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్, బాక్స్ టెక్నిక్. సో బాక్స్ బ్రీతింగ్ ఏంటంటే ఒక 4 సెకండ్లు బ్రీత్ ఇన్, 4 సెకండ్లు హోల్డ్ ద బ్రెత్ అండ్ 4 సెకండ్లు ఎక్సేల్. సో 1 2 3 4 బ్రీత్ ఇన్ అండ్ 1 2 3 4 హోల్డ్ అండ్ 1 2 3 4 ఎక్సేల్ అండ్ అగైన్ 1 2 3 4 హోల్డ్ 1. ఇలా సైకిల్స్గా రిపీటెడ్గా చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటపడతాం. అండ్ దర్ ఆర్ మెనీ అదర్ టెక్నిక్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ స్విష్ టెక్నిక్ అంటాము, ఎన్ఎల్పిలో యాంకరింగ్ అంటాము, దాని తర్వాత హోపోనోపోనో ప్రేయర్, ఇలాంటి వాటిలో నుంచి వాడిని యూస్ చేసి కూడా స్ట్రెస్ సిచ్యువేషన్స్ నుంచి ఈజీగా బయటపడవచ్చండి. ఓకే. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ బ్రెత్ టెక్నిక్స్ ఆల్సో. ప్రాణాయామాలో కూడా చాలా ఉన్నాయి, ముఖ్యంగా బ్రహ్మరి ప్రాణాయామ. ఎప్పుడైతే బ్రహ్మరి ప్రాణాయామ చేస్తామో ఒక 2 సైకిల్స్ చేసి చూసిన వెంటనే బ్రెయిన్లో చాలా డిఫరెన్స్ కనబడింది. ఇది రీసెర్చర్స్ కూడా చెప్తున్నారు. సో బ్రహ్మరి ప్రాణాయామకు కూడా అంత పవర్ ఉంది. సో ఇందులో మీకు ఏ టెక్నిక్ నచ్చితే ఆ టెక్నిక్ చేసుకోవడం బెటర్. మీ దగ్గరికి ఎక్కువగా వచ్చే ఈ కోచింగ్ కోసం వచ్చే వాళ్ళలో ఎక్కువగా మీకు జనరల్గా కనిపించే ప్రాబ్లం ఏంటండి? మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏ ప్రాబ్లంతో వస్తారంటే, మేడం నేను మనీ ఒకరికి ఇచ్చేసాను, నాకు స్టక్ అయిపోయింది, నేను ఆ మనీని తిరిగి తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి, ఇదొక క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు. ఇంకో క్వశ్చన్ మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్తో కూడా కొంతమంది వస్తారు. కొంతమంది ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటే
పిల్లలు చెప్పింది వినట్లేదు మేడం అని, లేదా హస్బెండ్ వైఫ్లో మధ్యలో గొడవలు కానీ ఇలాంటి ఇష్యూస్తో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మెయిన్ ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ అండి. ఎవరినో వాళ్ళని నమ్మేస్తారు, పేపర్లు ఏది రాసుకోరు, ఫ్రెండ్ అంటారు, ఇంట్లో వైఫ్లకు చెప్పరు, లక్షలు ఇస్తారు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్తో గొడవ అవుతుంది. ఇప్పుడు ఆ మనీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఫేక్ ప్రామిసెస్. ఏంటంటే మేనిఫెస్టేషన్ అనగానే ఏదో మ్యాజిక్, ఈవిడేదో టెక్నిక్ చెప్తారు, రేపు పొద్దునే నా మనీ వచ్చి నా చేతిలో పడుతుంది, అలా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డెవలప్ రిలేషన్షిప్ విత్ యువర్ మనీ. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఏమో అలా మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు కూడా మన కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళంతలా వాళ్ళు ఆ పర్సన్ తెచ్చి ఇవ్వడం అలాంటివి మిరాకిల్స్ చూసాం. బట్ ఐ కాంట్ గివ్ దట్ యాజ్ అ ప్రామిస్. అదొకటి. సో మన జీవితం మారాలి అంటే ఇప్పటికిప్పుడు మనం చేయాల్సిన ఏదైనా ఒక చిన్న అలవాటు గురించి చెప్పండి. సో ఇందాక చెప్పిందే నేను మళ్ళీ చెప్తాను, గ్రాటిట్యూడ్. సో రాత్రి పడుకునే ముందు మీ రోజంతా ఏం జరిగిందో ఒక్కసారి తలుచుకోండి. అందులో మంచి విషయాలు ఏంటో వాటికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు వచ్చే సక్సెస్ గురించి కూడా అయింది అనుకుంటూ వాటికి కృతజ్ఞతలు చెప్పండి. ఎప్పుడైతే అలా కృతజ్ఞతలు చెప్తారో మన బాడీలో ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన క్లారిటీ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ చాలామంది అంటూ ఉంటారు, సో నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితంలో మార్పు అయితే రావడం లేదు, సో నా పరిస్థితులు ఇంతే, అందరూ బాగానే ఉంటున్నారు, నేను మాత్రం ఇట్లాగే తగలడుతున్నాను అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు. అంటే వాళ్ళ కష్టం లోపమా అక్కడ, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలంటారా? సో అక్కడ ఏంటిది అంటే ఆలోచన అంటారా, కష్టం అంటారా, అక్కడ ఏం కనిపిస్తుంది? యాక్చువల్గా ఏ వ్యక్తి అయితే అలా అంటారో ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. మీకున్న ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేవా? ఆలోచించి చూడండి. ఆ చెప్పే వాళ్ళకి ఏంటి, ఎవరికి లేదు అని అనుకుంటారు, వాళ్ళకి మాత్రమే ఉంది ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ అందరూ అందరికీ హ్యాపీగా అదే బతుకుతున్నారు అని అనుకుంటారు. నేను అడుగుతాను, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ చూసే వాళ్ళకు కూడా మెయిన్గా ఉంటే డబ్బుల విషయాల్లో కష్టాలు ఉంటాయి, లేదంటే రిలేషన్షిప్స్లో గొడవలై ఉంటాయి, లేదా హెల్త్ బాగాలేకపోవడం, లేదా వాళ్ళు చేస్తున్న బిజినెస్లోనో కెరియర్లోనో వాళ్ళు అనుకున్న గ్రోత్ చూడలేకపోవడం, ఈ 4 తప్ప ఇంకేమైనా కష్టాలు ఉంటే చెప్పండి నీలిమ గారు. ఏముండవు, అవే కదా. సో అందరికి ఉండేవి అవే కష్టాలు. కాకపోతే ఏంటంటే మనకే ఉందని మనం ఏడుస్తాము. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ కైండ్ ఆఫ్ జనరలైజేషన్ అనమాట. మన బ్రెయిన్కి ఏంటంటే ఇంతే, లైఫ్ ఇంతే, నాకు ఎవరు లేరు, నేను మోసపోయాను అనేసి ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ ఇన్ టు యువర్ నెగటివ్లో. సో దానివల్ల మన సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ దెబ్బతిని మనం మేనిఫెస్ట్ చేయకపోవడానికి కూడా ఒక రీజన్. అండ్ చాలామంది కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే కుటుంబం మీద నెట్టేయడము, లేకపోతే పరిస్థితుల మీద నెట్టేయడము, లేకపోతే సమాజం మీద నెట్టేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు మీ ఉద్దేశంలో మీ ఆలోచన విషయం ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి, సో ఆలోచన విధానమే ప్రాబ్లం అని అంటారా? యాక్చువల్గా ఆలోచన విధానం ప్రాబ్లం, దట్ ఈస్ 100% ట్రూ ఆబ్వియస్లీ. అంటే వేరే వాళ్ళపైన నెట్టేస్తున్నామంటే అక్కడ నుంచి ఎస్కేప్ అవుదామనే కదా. అంటే మన మైండ్ తోటి మనకి మనం సర్ది చెప్పుకుంటున్నాం, నీ తప్పు కాదు, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని. కానీ ఎప్పుడైతే ఏది జరిగినా దీనికి కారణం నేనే, నాదే బాధ్యత అని ఎప్పుడైతే 100కి 100%, 100కి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళ లైఫ్ని మార్చుకోగలుగుతారు. ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన జీవితం పైన మన కంట్రోల్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మనం కోరుకున్నట్టుగా దాన్ని మార్చుకోగలుగుతాం. ఓకే. సో ఎంతోమందికి మార్గదర్శకత్వం ఇస్తున్నారు, సో వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్పు తీసుకొస్తున్నారు. సో ఎప్పుడైనా మీకు నా జీవితం ఇంతే, ఇక్కడికి ఆగిపోవాలా అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? ఏదైనా నిరాశ కలగడం కానీ ఆ క్షణం ఎప్పుడైనా అనిపించిందా? దాన్ని ఒకవేళ అనిపించితే దాన్ని ఎలా మీరు మోటివేట్ చేసుకున్నారు, దాన్ని ఎలా అధిగమించారు ఆ క్షణంలో మీరు? యాక్చువల్గా నేను ఈ మేనిఫెస్టేషన్ నేర్చుకోవడానికి కోవిడ్ టైం అండి, కోవిడ్ బిఫోర్ స్టార్ట్ చేశాను. సో కోవిడ్ టైంలో మా ఇంట్లో అందరు మెడికల్ ప్రొఫెషనల్సే, అంటే నేనే కాకుండా మా ఆయన కూడా డాక్టరే, మా సిస్టర్లో కూడా డాక్టరే. సో కోవిడ్ టైంలో ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో వీఆర్ ఆల్ ఐసోలేటెడ్ అనమాట. అంటే మా ఆయన వేరే ఇంట్లో, మా వదిన వేరే ఇంట్లో, అందరం సపరేట్గా ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకు వచ్చింది అనేసి ఐసోలేట్ అయిపోయారు. సో ఆ టైంలో నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అప్పటికి నేను ఈ మేనిఫెస్టేషన్ నా లైఫ్లో అంతలా పాటించలేదు, కానీ ఆ టైంలోనే నేను ఇవన్నీ నేర్చుకొని నన్ను నేను కామ్గా ఉంచుకోవడం, ముఖ్యంగా నా మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి బ్రెత్ టెక్నిక్స్,
వాటర్ టెక్నిక్స్ని వీటినన్నిటిని పాటిస్తూ ఐ కుడ్ సీ గ్రేట్ రిజల్ట్స్. అంటే అఫ్కోర్స్ మా వదిన మా ఆయన అందరు బాగున్నారు. ఇప్పుడు నా లైఫ్లో అనుకున్నవి చాలా సాధించాను. సో కోవిడ్ చాలామంది జీవితాలను మార్చేసింది. అవును, ముఖ్యంగా నా జీవితం అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలోనే మనం అవకాశాలు వెతుక్కోవాలన్న ఆలోచన వచ్చి నేను అనాటమీ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను. సో 30,000 మంది స్టూడెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేశారు, నా అనాటమీ ఛానల్ని. ఆ టైంలో ఆ పేరుతోనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని నాకు అనిపిస్తుంది. సో యువతలో ఎన్నో కళలు ఉంటాయి. సో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి పెద్ద పెద్ద కళలు కంటూ ఉంటారు. కానీ చేసే ధైర్యం ఒక అడుగు ముందుకు వేయలేరు. సో ఆ ధైర్యం ఉండదు వాళ్ళకి. సో ఆ ధైర్యం తీసుకురావాలి, సో వాళ్ళ ఆ స్టెప్ ముందుకు వేయాలి, వాళ్ళ కళలు నెరవేర్చుకోవాలి అంటే ఏం చేయాలంటారు? కళలు నెరవేర్చుకోవాలంటే ధైర్యం చేయాల్సింది ఆ మనిషి, వేరే ఎవరో చెయ్యరు. నోబడీ పుషెస్ ఫార్వర్డ్ అన్లెస్ యూ ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్. మనం ఒక టైం ఎఫర్ట్స్ పెట్టింది లైఫ్లో గ్రోత్ కనపడదు. సో పుష్ ఫార్వర్డ్ కంటే ఎక్కువగా కన్సిస్టెన్సీని నేను నమ్ముకుంటాను. లైఫ్లో ఏది పర్ఫెక్ట్గా ఉండదు. పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకొని చేస్తే మాత్రం మనం సక్సెస్ ఎప్పటికీ అవ్వలేం, అక్కడికే ఆగిపోతాం. ఎలాగో అలా నెట్టుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, ఆటోమేటిక్గా రిజల్ట్స్ కనబడతాయి. మేబీ ఫస్ట్ వీడియో మే నాట్ బీ గుడ్, బట్ 100th వీడియో విల్ బీ డెఫినెట్లీ బెటర్ దెన్ యువర్ ఫస్ట్ వీడియో. సో ముందుగా మేము అసలు మీ కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి, సో వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు? సో అంటే చాలామంది కూడా ఒక నిరాశ నిస్పృహతో వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మీరు గైడ్ చేస్తూ ఉంటారు? నేను ఒక సిస్టమ్ని క్రియేట్ చేశానండి. వాళ్ళ సిస్టమ్ ఆటోమేటిక్గా ఫాలో అవుతే వాళ్ళ లైఫ్లో రిజల్ట్స్ కనబడతాయి. సో మా ఫస్ట్ ఎండ్ ప్రోగ్రామ్ వచ్చి జస్ట్ ఒక 3 hours మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈ 3 hours వర్క్షాప్లో బేసిక్స్ నేర్చుకుంటారు. అంటే మైండ్ ఎలా పనిచేస్తుంది, మనం ఎక్కడ మార్చుకుంటే మన లైఫ్ మారుతుంది, మనం ఏం తప్పులు చేస్తున్నాం, అలాంటి రియలైజేషన్ ఖచ్చితంగా ఫస్ట్ వర్క్షాప్లో తెలుస్తుంది. కానీ దాన్ని ఫాలో చేయాలి అంటే కంటిన్యూటీ ఉండాలి. మళ్ళీ ఫర్దర్గా ఒక 2 months ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీరు అన్నట్టు ఇందాక హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనీ ఇష్యూస్ కావచ్చు, అండ్ రిలేషన్షిప్స్ని అండ్ కెరియర్ని, వీటిని మేనిఫెస్ట్ చేసే స్పెషల్ టెక్నిక్స్ తోటి నేను ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా లైఫ్లో ఆ 4 areasని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే నా లైఫ్లో ఈ 2 monthsలో సక్సెస్ వచ్చింది, బట్ నేను ఒకటి చెప్తాను, మేనిఫెస్టేషన్ అనేది ఒక రోజు 2 రోజుల్లో సంవత్సరం కాదు, జీవితాంతం చేయాలి. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్గా మన జీవితంలో రెగ్యులర్గా ఉంటుందో మనకి 100% జీవితాంతం బాగుంటుంది. మనం ఏదో రోజు చనిపోతాం ఇక్కడ ఉన్న వల్ల. సో చనిపోయేటప్పుడు తిరిగి చూసుకొని మన జీవితాన్ని తృప్తి తీసుకొని ఎంత బాగా నేను బతికానో అని అనిపించాలి. సో అలా ఉండాలి అంటే మేనిఫెస్టేషన్ ఇస్ కంపల్సరీ. సో అందరూ ఇప్పటి వరకు లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కోచెస్గా ట్రైన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఎవరైతే కోచెస్గా ట్రైన్ అవుతున్నారో మా దగ్గర, మేము వాళ్ళకి 1-to-1 క్లయింట్స్ని కూడా ప్రొవైడ్ చేయడానికి, ఎందుకంటే చాలామంది కమ్యూనిటీలో అడుగుతూ ఉంటారు 1-to-1 సపోర్ట్ కావాలని. సో అలాంటి వాళ్ళకి కూడా సైడ్ బై ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా 1-to-1 కోచింగ్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీని ద్వారా మా దగ్గర అలా కోచెస్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. వీఆర్ హెల్పింగ్ ద సొసైటీ టు లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. సో ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదండి, తరచూ మావి ఆన్లైన్ ప్రోగ్రామ్సే జరుగుతూ ఉంటాయి. సో ఆన్లైన్లో ఫస్ట్ 3 hours వర్క్షాప్ రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత నచ్చి కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ దే కెన్ టేక్ ఏ హెడ్ ఫర్ సిల్వర్ మెంబర్షిప్ విచ్ ఇస్ ఫర్ 2 months. తర్వాత మా దగ్గర 1 year మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి. లైఫ్ టైం వి సే ఇట్ ఇస్ ప్లాటినం. అంటే మీరు 10 సంవత్సరాల్లో సంపాదించలేనిది సంవత్సరంలోనే సంపాదించవచ్చు అని మేము ప్రూవ్ చేస్తాం. సో ఈ ప్లాటినం మెంబర్షిప్లో వాళ్ళు అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు లైఫ్ టైం మెంబర్షిప్లో. సో స్టార్టింగ్ మీరు ఇట్లా చేయాలి అని అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఇవన్నీ ఎందుకు ఇంకా వద్దు, నువ్వు ఇప్పుడు ఆల్రెడీ లెక్చరర్గా ఉన్నావు కదా, సో అధ్యాపకురాలుగా ఇవన్నీ చాలు అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పుడన్నా అలా అనడం జరిగిందా? సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఐఎమ్ బ్లెస్డ్ విత్ అ వెరీ గ్రేట్ ఫ్యామిలీ. మై హస్బెండ్ ఈజ్ మై గ్రేట్ సపోర్ట్. ఆయన ఎప్పుడూ కాదనలేదు. ఇంకా నేను ఏదైనా కోచింగ్ నేర్చుకుంటానంటే, అంటే కోచ్ అవ్వడానికి కాదు, నేను సంతోషంగా ఉండడానికి ఆయన పర్వాలేదు నేర్చుకో, నేను ఖర్చు పెడతానులే అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. తర్వాత ఐఎమ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఇన్లాస్. ముఖ్యంగా నా 2 sisters, వాళ్ళిద్దరు కూడా కోచెస్. ఇప్పుడు నా కమ్యూనిటీలో కూడా వాళ్ళు కోచింగ్ చేస్తున్నారు, ఎందుకంటే నేను తమిళ్లో కూడా తీసుకుంటున్నాను కాబట్టి ఇటు తెలుగులో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో దేర్ కార్మిక్ హీలర్ అని మా పెద్ద చెల్లి శ్వేతావంగ
అండ్ మా చిన్న చెల్లి శృతి వంగ హిప్నోథెరపిస్ట్, ఇన్నర్ చైల్డ్ హీలర్. సో వాళ్ళ టెక్నిక్స్ కూడా మా వాళ్ళకి చాలా నచ్చుతాయి. సో వీక్లీ 1 or 2 సెషన్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు. మేము మేనిఫెస్టేషన్ అనేది డైలీ చేయిస్తాము. మా కోచింగ్ ద్వారా డైలీ ఉంటాయి. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది డైలీ ప్రాసెస్. సో ఆల్మోస్ట్ మండే టు ఫ్రైడే మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, సాటర్డే సండేస్ తప్పించి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ. అండ్ చాలామంది కూడా ఒక గోల్ని సెట్ చేసుకుంటారు. సో నేను ఈ గోల్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి సో చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తారు. సో తర్వాత వాళ్ళ మోటివేషన్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఆ మోటివేషన్ సస్టైన్ చేయాలంటే ఏం చేయాలంటారు? అందరూ ఇక్కడే తప్పు చేస్తారు. ఏంటంటే ప్రతిదాన్ని ఒక ఫైనైట్ గోల్స్, అంటే నేను 2 నెలల్లో సాధించాలి, 3 నెలల్లో సాధించాలని ఒక టైం లిమిట్ పెట్టుకుంటారు. ఆ సాధించే వరకు కష్టపడతారు. ఆ 3 నెలలు సంతోషంగా ఉండరు, నిద్ర రాత్రులు మానేస్తారు. ఎప్పుడైతే ఆ సంతోషం, ఆ సక్సెస్ వస్తుందో అప్పుడు నిజంగా వాళ్ళు సంతోషంగా ఉండరు. ఎందుకంటే అప్పట్లోపల ఇంకొక గోల్ వాళ్ళకి మైండ్లో ఉంటుంది. సో ఇదేంటంటే నిజంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ విశ్వస్ సైకిల్. ఒక గాడిద ముందు ఒక క్యారెట్ మనం తొంగవేసి ఆ క్యారెట్ని చూస్తూ ఆ గాడిదని నడిపినట్టుగా ఉంది. ఆ క్యారెట్ గురించి ఒక క్యారెట్ తీసుకొని అది తినే లోపలనే ఇంకో క్యారెట్ అక్కడ వేలాడుతూ ఉంటుందన్నమాట. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇలాంటి గోల్స్ కాకుండా హ్యావ్ ఎ లైఫ్ స్టైల్ గోల్స్. అంటే ఏంటి, జీవితాంతం చేస్తాను, జీవితాంతం రోజు ఒక అరగంట సేపు నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నాకు ఎక్సర్సైజ్ అంటే ఇష్టం. జీవితాంతం నేను వీలైనంత వరకు మంచి ఆహారం తీసుకుంటాను. జీవితాంతం నేను డబ్బు సంపాదించే దాంట్లో మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ చూపుతాను. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, జీవితాంతం. సో ఇఫ్ యూ థింక్ సంథింగ్ లైక్ టిల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అంటే చేసే ముందు సంతోషంగా ఉంటాం, అచీవ్ చేసిన తర్వాత సంతోషంగా ఉంటాం, చేసేటప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. సో అందుకని మోటివేషన్కి దానికి అవసరం ఉండే. ఇప్పుడు జీవితాంతం రోజు 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఎవరైనా చేయగలుగుతారు. జీవితాంతం చేసుకుందాం, 15 నిమిషాలే కదా, ఎలాగో అలా 15 నిమిషాలు తీసుకోవచ్చు. జీవితాంతం నేను కోచింగ్ చేస్తానని చెప్తాను. ఎందుకంటే కోచింగ్ అనేది డబ్బుల గురించనే కాదు, నాకు ఇష్టం, పర్సనల్గా నేను అది చేయదలుచుకున్నాను, నాకు ఇష్టమైన పని. సో ఏదైతే మీకు ఇష్టమైన పని అనిపిస్తుందో అప్పుడు అది కష్టంగా ఉండదు, దానికి ఎలాంటి మోటివేషన్ కూడా అవసరం లేదు, బికాజ్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ. నైస్. సో ఫైనల్గా చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ చెప్పారు. సో అందరూ మన తెలుగు వాళ్ళు ఈ మేనిఫెస్టేషన్ని నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు కనుక ఈ పోడ్కాస్ట్ చూస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా మేనిఫెస్టేషన్ని ఫాలో చేయండి, మార్నింగ్ రొటీన్స్ని ఫాలో చేయండి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం తీసుకురండి. ఆటోమేటిక్గా మీరు కోరుకున్న కళల్ని మీరు మేనిఫెస్ట్ చేస్తారు. సక్సెస్ ఈజ్ ఈజీ పీజీ. సో డోంట్ కంప్లైన్, డోంట్ క్రిప్ అండ్ డోంట్ బ్లేమ్ ఆన్ ద సిచ్యువేషన్స్. పరిస్థితులను ఎప్పుడు బ్లేమ్ చేయకండి, లైఫ్లో సక్సెస్ దానంతలో అదే వస్తుంది. ఓకే, నైస్ అండి. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా Thank విషయాలు you అండి. తెలుసుకున్నాం మీ నుంచి. సో మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్న చిన్న టెక్నిక్స్తో మన మైండ్ని ఏ విధంగా ట్రైన్ చేయొచ్చు, మన ఆలోచన విధానాన్ని అంటే నెగిటివ్గా ఆలోచించకుండా కేవలం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ రజితా వంగ గారు. ఆవిడ చెప్పిన విషయాలు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయని మేము ఆశిస్తున్నాం. ఇది వాళ్ళ స్కిల్ స్కూల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.